ప్రముఖ కమెడియన్ టిల్లు వేణు దర్శకత్వంలో వచ్చిన బలగం మూవీ ఫేమ్ మొగిలయ్య ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగా మారింది. గత కొన్ని రోజులుగా కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతున్న ఆయన ప్రస్తుతం వరంగల్లోని సంరక్షణ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. కిడ్నీ వ్యాధితో పాటు ఆయన గుండె సంబంధిత వ్యాధితోనూ ఇబ్బంది పడుతున్నారని కుటుంబ సభ్యులు తెలిపారు. మొగిలికి మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ తరలిస్తున్నామని అధికారులు వెల్లడించారు. బిడ్డనే డయాలసిస్ అయినాక ఈ బాధ వచ్చింది. డయాలసిస్ అయిపోయాక మా భార్య వచ్చి 4 ఇడ్లీ తినబెట్టింది. చిన్న మంచిగానే ఉన్నా తిన్నాక కొద్దిసేపటికి లేద్దాం అనుకున్న వరకు ఈ నరాలు టైట్ అయ్యి ఉబ్బి ఈ సాధ్యం నొప్పి లేచి కూర్చున్నా చల్లాడితే ఏమంటే ఇక్కడ తీసుకొచ్చి పరీక్షలు అన్నీ చేశాను. పరీక్షలు చేసినాక ఇలా గుండె పరీక్ష సార్ నిన్న గడవదు అలా సార్ దగ్గరకు వస్తే ఈ ప్రాబ్లం సినిమాలో మా భర్తని పాట పాడిని. నా పేరు కుమ్రమ్మ, అతని పేరు మూలి. మరి సంవత్సరం కాంచి కిడ్నీలు ఖరాబ్ ఈ సమ్రాజ్ హాస్పిటల్ మరి డయాలసిస్ నడుతుంది. ఆ డయాలసిస్ నడిచింది అంటే మళ్ళీ ఇప్పుడు చూద్దా ఆయనకు కొన్ని రోజులు కళ్ళు పోయినాయి. ఆ కళ్ళు ఏమైనాయి అంటే ఇప్పుడు హార్ట్ ప్రాబ్లం వచ్చి మరి ఇక్కడ చూద్దా ట్రీట్మెంట్ నడిపిస్తున్నారు. ఇప్పుడు మరి ఇక్కడి నుంచి హైదరాబాద్ కొంచెం పోమని ఎర్రబెల్లి దయాకర్ సారు, మరి హరీష్ రావు మంత్రి సారు, ఆయన చుట్ట ఆ సార్ చుట్ట ఇక్కడికి మరి హాస్పిటల్కి తరలించింది ఆయనని అని చెప్పారు. అందరూ మాకు ధైర్యం ఇచ్చారు. మరి వాళ్లకు నా తల ఉంచి ధన్యవాదాలు చేస్తున్నాను. ప్రభుత్వం మమ్మల్ని అందరూ